హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? మీకు వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు మంచి పాలకోవ చూపిద్దామని వచ్చాను. ఏమీ దీనికి ఎక్కువ ఏం అవసరం లేదండి. మిల్క్, క్రీమ్ మిల్క్, షుగరు అంతే. మీకు ఇష్టం ఉంటే ఇలాచీ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను దీనికోసం తెల్లబాండి తీసుకున్నాను. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇత్తడి తాంబూలాలు ఉంటాయి కదండి, అచ్చంగా తాంబూలం పళ్ళెలోనే చేసేవాళ్ళు అనమాట పాలకోవా. ఇత్తడి తాంబూలం మాత్రమే చేసేవాళ్ళు అనమాట. ఇదేంటి అడుగునంత మాడకుండా మట్టి రాసి చక్కగా దాన్ని పొయ్యి మీద పెట్టి అలా తిప్పుతూ ఉండేవాళ్ళం అనమాట చిన్నపిల్లలప్పుడు. అప్పుడు గేదెలకి రోజుకి 20 లీటర్లు అలా ఉండేవి మా ఇంట్లో పాలు అనమాట. ఇప్పుడు ఇంకా వీటి కోసం నేను తీసుకున్నాను పాలు. క్రీమ్ మిల్క్ అండి, హెరిటేజ్ వాళ్ళు బఫెలో మిల్క్. హెరిటేజ్ వాళ్ళండి ఈ బఫెలో మిల్క్. అంటే 4 ఇవే తీసుకునేదాన్ని, నాకు దొరకలేదు. అందుకని 2 ఈ క్రీమ్ మిల్క్, 2 ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. 2 లీటర్ల పాలు తీసుకున్నాను. మీకు దొరికితే అచ్చంగా 2 లీటర్లు ఇవే తీసుకోండి. నాకు దొరకలేదు కాబట్టి ఈ రెడ్ ఇవి తీసుకున్నాను. దీనికి గాను 1/2 kg షుగర్ తీసుకున్నానండి నేను 2 లీటర్లకి. కరెక్ట్గా 250 గ్రామ్స్ అనమాట. ఇదిగో స్కేల్తో కొలిచాను, చూసుకోండి. 250 గ్రామ్స్ షుగర్ అండి 2 లీటర్లకి. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తీపి తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. మీరు ఇత్తడి తాంబూలాలు ఉంటాయి అందులో చక్కగా చేసుకోండి. అందులో బాగా వస్తుందండి. ఇప్పుడు ఇది నేను తెల్లబాండి ఉంది నా దగ్గర, అందులోనే చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. అడుగున కొంచెం తడి ఉండాలండి, లేకపోతే అడుగు అంటుంది అనమాట. నేను ఆల్రెడీ కడిగి తడి చేసి పెట్టుకున్నాను బాండి. ఇప్పుడు ఈ 4 ప్యాకెట్లు కట్ చేసి పోస్తాను, అందులో బాండీలో పోసేస్తాను. చాలా చిక్కగా ఉన్నాయండి పాలు. ఇంకా గేదెల వాళ్ళే నీళ్ళు కలుపుతారు. ఇవి చాలా చిక్కగా ఉన్నాయి అసలు. పొంగు వచ్చే వరకు హైలోనే ఉంచుకుందామండి. ఇవి అడుగంటకుండా కలుపుకునే ఉండాలి. పొంగు వచ్చాక మనం సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. పొంగినాయండి పాలు. ఇప్పుడు నుంచి ఇంకా జాగ్రత్తగా కలపెట్టుకోవాలి. చుట్టూ కట్టే మేకడ ఇలా అనుకుంటా అసలు అడుగు అనేది అంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఎవరో కామెంట్ పెట్టారండి, అది సరిగా అర్థం కూడా కావట్లేదు. తెలుగులోనే పెట్టారు మళ్ళీ. పాలల్లో బియ్యం ఉడుకుతాయా అని. ఉడుకుతాయండి, ఎందుకు ఉడకవు? చక్కగా ఉడుకుతాయి. మనకు వాటర్లో ఎలా ఉడుకుతాయో బియ్యం పాలల్లో కూడా అలాగే ఉడుకుతాయి. పాలల్లో కొంచెం బియ్యమే కాబట్టి నేను పాలు చాలకపోతే ఇంకా వేసుకోమని చెప్పాను. అందుకే మీకు ఇష్టం ఉంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే పాలే పోసుకోవచ్చు అండి. ఉడికే కొద్దీ చాలేదనుకోండి పాలు ఇంకా కలుపుకోండి, పోసుకోండి. గారెల్లో పచ్చిమిర్చి వేయలేదు అంటే పిల్లలు ఉన్న ఇంట్లో, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరు పచ్చిమిర్చి వేయరండి. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చండి.
టమాటా పచ్చడితో తినేటప్పుడు ఏ చట్నీ లేదనుకోండి అప్పుడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ టమాటా పచ్చడితో నంచుకొని చూపించాను కదా, ఆ కారం సరిపోద్దండి, అందుకనే నేను పచ్చిమిర్చి వేయాల. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోండి పచ్చిమిర్చి. కొంచెం అర్థమయ్యేటట్టు పెట్టండి కామెంట్లు. తెలుగులోనే పెట్టినా కానీ సగం సగం పెడుతున్నారు మరీను. ఇంకా ఇలా మరుగుతూనే ఉంటుంది. ఒక్క వంతు మరిగినాయండి, ఇంకా 2 వంతులు మరగాలి, బాగా చిక్కగా వచ్చారనమాట. మనకి ఇంకా ఇప్పుడు 2 లీటర్లు కదా, మొత్తం 1/2 లీటర్ అయ్యే వరకు మనం మరగబెట్టుకోవాలి. అంటే దగ్గరగా తిక్కుగా అయిపోద్ది అనమాట. అప్పటి వరకు ఇలా మరగబెట్టుకునే ఉండాలి. అడుగు అంటకుండా ఇదిగోండి ఇలా మేగడ వస్తుంది కదా, ఇదంతా తీసుకుంటా చక్కగా అడుగు నుంచి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మీరు ఈ ప్లేస్లో ఆవు పాలతో చేసుకోవచ్చు, గేదె పాలతో చేసుకోవచ్చు. గేదె పాలతో చిక్కని పాలతో చేసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా మనకి చక్కగా తింటుంటే చాలా టేస్టీగా, చాలా క్రీమీగా ఉంటుంది అసలు. ఇంకా బాగా చిక్కబడాలి. లీటర్ 2 లీటర్ల పాలకి 1 లీటరు అయింది ఇప్పుడు. మరిగి లీటర్ పాలు అయిపోయినాయి అన్నమాట. చిక్కగా ఇదిగోండి కోవలాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం పంచదార వేసేసుకుందాం ఇందులో. పంచదార వేసాక మళ్ళీ పలచబడుతుందండి, మళ్ళీ కొంచెం వాటర్గా అయిపోద్ది. మళ్ళీ అదంతా గట్టిపడే వరకు కలుపుకోవాలి అడుగంటకుండా. ఎక్కడ అడుగంటుకోకుండా చూసారా ఎంత బాగా కలుపుకున్నాము. కలుపుతూ ఉండకపోతే ఏమవుతుందంటే అడుగు నల్లగా తరకలాగా కట్టేస్తుందండి మాడిపోయి. పంచదార వేసాక కూడా ఆపకూడదు ఎక్కడ. ఇదంతా దగ్గరికి రావాలన్నమాట. దగ్గర పడుతుందండి, ఇంకా కొంచెం గట్టిపడాలి. బిళ్ళలు చేస్తాను, కోవా బిళ్ళలు, దానికోసం గట్టిపడాలన్నమాట. చిందుతుందండి, మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఇలా పెడితే చిందిపోతుంది. చూసారా బాండీని వదిలేస్తుంది ఇది. ఇదిగోండి ఇంకా బాండీ కంటుకోదన్నమాట ఇంకా దగ్గర పడితే. ఇంకా కట్టేస్తున్నానండి, చల్లారిపోతే మరీ గట్టిగా అయిపోద్ది. ఇంకా కట్టేస్తున్నాను.
తింటే ఇలా తినేసేయచ్చండి కోవా, లేకపోతే బిళ్ళలు చేసుకోవచ్చు అనమాట. కోవా బిళ్ళలు నేను బిళ్ళలే చేసి చూపిస్తాను మీకు. కొంచెం చల్లారనిద్దాం దీన్ని. చక్కగా వచ్చిందో, మరీ తెల్లగా లేకుండా గోధుమ కలర్లోకి వచ్చింది. అంతేనండి, కోవా రెడీ అయిపోయింది. కొంచెం చల్లారింకా మీకు బిళ్ళలు తెచ్చి చూపిస్తానండి. పూర్తిగా చల్లారిపోయిందండి, గట్టిగా అయిపోయింది. ఇది ముద్దలాగా ఇదిగోండి. చూడండి ఎంత బాగా వచ్చింది అసలు కోవా. ఇప్పుడు ఇవి బిళ్ళలు కట్టుకుందాం. మీకు కావాల్సిన సైజులో బిళ్ళలు చేసుకోండి. అలా కోవాగైనా తినేయచ్చు, కలకండ. ఇది ఇంకా పూర్తిగా ఆరిపోతే ఇంకా గట్టి పడిపోద్దండి బాగా. ఆల్రెడీ చల్లారింది. అన్నీ ఇలా బిళ్ళలు చేసేసుకుందాం. చూసారు కదా కోవా. నేను అంతా బిళ్ళలు చేయలేదండి, సగం చేశాను బిళ్ళలు, సగం అలా కోవాగా ఉంచేసాను. చూసారు అసలు ఎంత బాగుందంటే చూడటానికి కూడా కలర్. అది టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందనేది. ఇది ఇలా కోవాగా ఉంచేసాను. ఇంకా ఇది కోవా, ఇవి బిళ్ళలు చేశాను. చూసారు కదండి, 2 లీటర్ల పాలకి నాకు 1/2 కేజీ కంటే కొంచెం వచ్చిందనమాట. స్కేల్లో కొలిసాను, 1/2 కేజీ కంటే కొంచెం వచ్చింది. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా వచ్చిందనేది. అసలు స్వీట్ షాప్లో తెచ్చుకుంటే మనం ఎలా ఉంటుందో కోవా సేమ్ అలాగే ఉందండి. అంత బాగుంది, దానికంటే కూడా ఇంకా బాగుంది. మనం గేదె పాలతో చేసుకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చిందండి ఆ పాలతో. చాలా బాగుంది. చూసారు కదా, ఇంకొకసారి కొలతలు చెప్తాను మీకు. క్రీమ్ పాలు తీసుకున్నాను 2 లీటర్లు. కరెక్ట్గా 250 గ్రామ్స్ సరిపోయిందండి నాకు షుగరు 2 లీటర్లకి. మీ కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు షుగరు. మీకు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తగ్గించడం మాత్రం వద్దు. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకొక 50 గ్రామ్స్ వేసుకోండి. ఇంకా మాకైతే కరెక్ట్గా సరిపోయింది తీపి. చూసారు కదా ఈ వీడియో. నాకు కరెక్ట్గా 2 అవర్స్ పట్టిందండి. 2 లీటర్ల పాలకి 2 అవర్స్ పట్టింది. ఈ మంట మీద, ఈ పొయ్యి మీద. మీరు పెద్ద పొయ్యి మీద చేసుకొని పెద్ద మంట మీద చేసుకుంటే ఇంకా మీకు తక్కువ టైం పట్టచ్చు. కరెక్ట్గా 2 అవర్స్ పట్టింది నాకు. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. ఉంటానండి, బాయ్.